అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు. ఈ బహిరంగ సభలు దేనికి సంకేతం అంటే 1 ఇయర్ పాలన పూర్తయిపోతున్నటువంటి సందర్భంలో ఉత్సవాలట, విజయోత్సవాలు అంటే సక్సెస్ మీటింగ్. ఇప్పుడు 1 ఇయర్ పాలన పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం భూకంపం బద్దలు కొట్టేసినాం, బంగారు తెలంగాణ చేసేసినాం. తెలంగాణని మొత్తం ఇప్పుడు అమెరికా లెవెల్లో, ఒక అమెరికా లెక్క, ఒక లండన్ లెక్క, ఒక ఇస్తాంబుల్ లెక్క తయారు చేసినాము. అన్ని నియోజకవర్గాలు హైదరాబాద్ తరహాలలో ఒక తీర్చిదిద్దేసినాము. రైతులకు ఎలాంటి కష్టాలు లేదు, మహిళలకు ఎలాంటి కష్టాలు లేదు, వృద్ధులకు ఎలాంటి కష్టాలు లేదు. తెలంగాణ ప్రజలు మొత్తం సుఖ సంతోషాలతో మంచిగా ఉన్నారని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ 1 ఇయర్ పాలన సందర్భంగా సెలబ్రేషన్స్ అన్ని నియోజకవర్గాలలో ఫస్ట్ వరంగల్లో స్టార్ట్ చేసినారు. కాలోజీ కళాభవన్కి సంబంధించినటువంటి సెంటర్ ఓపెన్ చేసినారు. తర్వాత వేములవాడలో భారీ బహిరంగ సభ, తర్వాత పాలమూరులో భారీ బహిరంగ సభ, తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఖమ్మము, తర్వాత పాలమూరు, అన్ని నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెట్టి వచ్చినారు. తర్వాత పెద్దపల్లిలో కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టేటటువంటి కార్యక్రమాలు చేసినారు. ఆ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పెద్దపల్లి ఎంపీ, సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తిరగబడేటటువంటి కార్యక్రమం చేసింది. ఇది తిరుగుబాటనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలకు ప్రోటోకాల్ దక్కలేదు, అంటే గౌరవం దక్కలేదు. మొన్న వేముల వీరేశం చూసినాం కదా, వేముల వీరేశం భువనగిరికి సంబంధించినటువంటి సభకు పోయినప్పుడు బీర్లైలేని అలో చేసిరు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని అలో చేసిరు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్మలను అలో చేసిరు. కానీ వేముల వీరేశాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినారు. వేముల వీరేశానికి కోపం వచ్చి, ఏందన్నా ఏం పోలీసులు, ఏం వ్యవహారం, ఏం పార్టీ, ఓ ప్రోటోకాల్ తెలియదు, ఒక ఎమ్మెల్యేని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలియదు, ఒక ఎమ్మెల్యేకు మినిమం ఏదైనా రెస్పెక్ట్ చేయాలనేటటువంటి కామన్ సెన్స్ లేదు, ఎందుకని ఈ ప్రభుత్వం ఇంకా అని చెప్పి వేముల వీరేశం వెళ్ళిపోయాడు. అలిగి వేముల వీరేశము ప్రోటోకాల్ వ్యవస్థ పైన కంప్లైంట్ ఇచ్చిండు. స్పీకర్ సార్ దగ్గర కంప్లైంట్ దాఖలు చేసే ప్రయత్నం చేసి నన్ను లోపలికి రానియలేదు సభకి, నన్ను అర్ధగంట సేపు పోలీసులు బయట నిల్చోబెట్టిరు, అక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉండగా వాళ్ళు చూస్తుండగా పోలీసులు నన్ను అడ్డుకున్నారు, నాకు బాధ అనిపించింది అని చెప్పి వేముల వీరేశం కూడా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది. సభలకు అటెండ్ కాలే. ఇప్పుడు వేముల వీరేశం పెద్దగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పాల్గొంటలేడు. వేముల వీరేశం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత కోపంతో ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కోపంతో ఉన్నాడు. ఎందుకంటే భువనగిరి సభ కదా, భువనగిరి సభే చూసినాం కదా మనం, వేముల వీరేశం ఎట్లా వెళ్ళిపోతుంది అనేది. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి ఘటన, జగిత్యాల ఎమ్మెల్యే మీకు తెలుసు కదా సంజయ్ కుమార్. ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు, వాళ్ళ అనుచరుని సంజయ్ కుమార్ వాళ్ళ అనుచరుడు చంపేసినాడు. అర్థమైందా మీకు? సంతోష్ కుమార్ ఎవరో ఉంటారు, ఆయన సంజయ్ కుమార్కి సంబంధించిన అనుచరుడు. ఆ పిల్లగాడు ఏం చేసిండు, ఈ యొక్క జీవన్ రెడ్డి వాళ్ళ అనుచరుడు ఉంటాడు, ఆయన పేరు నేను చాలాసార్లు వలికిన ఆయన పేరు, సో గంగారెడ్డి ఉంటాడు. గంగారెడ్డిని సంజయ్ కుమార్ వాళ్ళ అనుచరుడు నడి రోడ్డు పైన ఇబ్బంది పెట్టేసిండు, అన్నట్టుగా చంపేసిండు. అక్కడ జీవన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి, అసలు జగిత్యాలలో కాంగ్రెస్ పాలన నడుస్తుందా, బీఆర్ఎస్ పాలన నడుస్తుందా, అసలు ఏం నడుస్తున్నది? సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చి మా నెత్తి మీద కాల్పెట్టి తొక్కుతున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా రకాలుగా తిప్పలు పెడుతున్నాడు, మమ్మల్ని నానా రకాలుగా వేధిస్తున్నాడు. ఈ పార్టీ మారినటువంటి వ్యక్తులను ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు? ఈరోజు సంజయ్ కుమార్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో హవా నడుపుతున్నాడు, మరి నా పరిస్థితి ఏంది? నేను సీనియర్ లీడర్ని కదా, కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తిని కదా, మరి నేను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి జీవన్ రెడ్డి బయటికి వచ్చి ఆయన రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటుండే. అసలు ఎక్కడున్నది వ్యవహారం, ప్రోటోకాల్ ఏది, పోలీసుల వ్యవహారం ఏందని క్వశ్చన్ చేసిండు. రేవంత్ రెడ్డిని తిట్టినట్టే ఇండైరెక్ట్ జీవన్ రెడ్డి కూడా, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి లేరు కదా, హోంమంత్రి లేరంటే మాక్సిమం తిట్టినట్టే లెక్క కదా. ఇదొక అంశం. ఇక రెండో అంశం వచ్చేది పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరు ఎమ్మెల్యే గూడెంమైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్, అసలు ఎక్కడి వ్యవహారం ఇది? ఆ గూడెంమైపాల్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, తిప్పలు పెడుతున్నాడు, అలాంటి అరాచకమైనటువంటి వ్యక్తికి మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసిండు కాటా శ్రీనివాస్ గౌడ్. ఇవన్నీ కూడా మనం చూసినాం కదా. రేవంత్ రెడ్డి పైన మామూలు వ్యతిరేకత లేదు, సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి మధు యాస్కి గౌడ్ చాలా సీనియర్ లీడర్, కీలకమైనటువంటి వ్యక్తి. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు పీసీసీ ఉన్నాడు కదా, పీసీసీ ప్లేస్లో వాస్తవానికి మధు యాస్కి గౌడ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుండే, కానీ కొంత మరి టెక్నికల్ ఇష్యూసో కావాలని పెట్టలేదో ఏదో తెలియదు, కానీ మధు యాస్కి గౌడ్ని పక్కన పెట్టి తర్వాత ఎవరు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినారు. అయితే మధు యాస్కి గౌడ్ కూడా చెప్పిండు,
కాంగ్రెస్ పార్టీలోకి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ పార్టీలు మారేది ఆస్తులు కాపాడుకోవడానికి, సేఫ్ జోన్లో ఉండడానికి, ఎలాంటి ఇబ్బంది కాకుండా మంచిగా కొండనెక్కి కూర్చోవడానికి వస్తున్నారు తప్ప మా పార్టీ వ్యవహారాలు నచ్చొస్తలేరు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు నచ్చొస్తలేరు, కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చిరని చెప్పి నిరసన వ్యక్తం తెలిపే ప్రయత్నం చేసిండు మధు యాష్కి గౌడ్ కూడా. ఇవన్నీ మనం చూసినాం కదా, ఒకటి రెండా చాలా జరిగినాయి. చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రాజీనామాలు చేస్తున్నారు. మొన్న చేవెళ్లలో కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు దాదాపు ఆ కార్యకర్తలు వ్యక్తులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా కాంగ్రెస్ పార్టీలో రెస్పాన్స్ వస్తలేదు, పట్టించుకుంటలేరు, మినిమం పట్టించుకుంటలేరు తెలుసా. అసలు రేవంత్ రెడ్డి సార్ ఆయన ఒంటె తిప్పొకడు ఆయనది, ఆయన వ్యవహారం ఆయనది, ఎవరిని పట్టించుకోకుండా ముందుకు పోవడం, ఎవరైనా చెప్తే వినకపోవడం, అసలు దేకుడే లేదు కాంగ్రెస్ పార్టీలో. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు. ఆఖరికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు రాజీనామాలు చేయడానికి రెడీ ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పెద్దపల్లిలో భారీ బహిరంగ సభలో పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ సమక్షంలోనే ప్రోటోకాల్ పట్ల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన స్థానిక ఎంపీ వంశీ అని చెప్పి గడ్డం వంశీకృష్ణ ఈయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి. ఆయన పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఏం మాట్లాడినో చూడండి. ఎక్కడ వ్యవస్థ, ఏం ప్రోటోకాలు, నా పేరు వలకరు, నా ముచ్చడి చెప్పరు, అయినా సరే పెద్దపల్లి ప్రజలు మంచిగుండాలని కోరుకుంటున్నా అని చెప్పి వంశీ చెప్పినటువంటి మాట ఎంపీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ అయిపోయాడు చూసి. చూడు ఇక ఏం మాట్లాడుతాడు. ఒక్క ముఖ్యమైన మాట, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి, నన్ను పిలిచినా పిలవకపోయినా, నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ ధన్యవాదాలు. వినరా, బహిరంగంగా కదా, బహిరంగంగా రేవంత్ రెడ్డి సభలో రేవంత్ రెడ్డి పక్కనే కూర్చున్నాడు. స్టేజ్ మీదకి వచ్చి ఎంపీ వంశీకృష్ణ ఎంపీ, ఆయన పెద్దపల్లికి సంబంధించినటువంటి కీలక నేత, ఆయన మాట్లాడుతున్నాడు. నాకు ప్రోటోకాల్ లేదు, ఒక వ్యవహారం లేదు, నా పేరు పిలిచినా పిలవకపోయినా నేను పెద్దపల్లి ప్రజల కోసం ఉంటా. ఆయన డైరెక్ట్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు కదా, బహిరంగంగా బాధపడ్డాడు కదా. ఇంకేడున్నది మనకి కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ ఏడున్నది, ఓ వ్యవహారం ఏడున్నది. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గతి లేడు, హోంశాఖ ఎటుపోతున్నది, ప్రోటోకాల్ ఎటుపోతున్నది. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అని చెప్పి సంధ్యా థియేటర్ కాడ ఒక మహిళ చచ్చిపోయింది. ఎటుపోతున్నది వ్యవస్థ, ఏమవుతున్నది వ్యవస్థ. సినిమా రిలీజ్ అని చెప్పి ప్రీ రిలీజ్ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి ఆగమాగం చేస్తున్నంత పోలీసులు ఏడున్నారు, అసలు ప్రోటోకాల్ ఏడుంది. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర లేకపోతే సెక్రటేరియట్ దగ్గర సెక్యూరిటీగా పోలీసులు సరిపోతలేరు. ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు బయటికి పోతే 2-3 జీబులు వెనకాల మొత్తం భారీ బహిరంగ సభకి ఏమన్నా పోతే మొత్తం 1000 మంది పోలీసు సభ చుట్టూ ఎవరో వచ్చి కొడుతుర్రు తిడుతుర్రు అన్నట్టు. ఎందుకు ఈ వ్యవహారం అంతా, అసలు ఎటు పోతున్నది వ్యవస్థ. ప్రోటోకాల్ ఎందుకు లేదు, ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ లేదు, ఎంపీలకు లేదు, ఎమ్మెల్సీలకు లేదు. బాధపడుతున్నారు కదా, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా. డైరెక్ట్ భారీ బహిరంగ సభలో ఎంపీనే గడ్డం వంశీకృష్ణ అని చెప్పి ఎంపీ డైరెక్ట్నే పెద్దపల్లికి సంబంధించినటువంటి కీలక నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్, ప్రజల నుండి గెలిచినటువంటి వ్యక్తి కదా, ఆయన చెప్పుకోవాలన్నారు రేవంత్ రెడ్డికి ఆయన బాధ సభలో, సొంత సభలో. గిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం, గిట్లున్నది ఇలా పరిపాలన. ఇంకేం మాట్లాడుతాం ఇక ఇంకా భూకంపం బద్దలు కొట్టేసామని చెప్పి సభలు పెట్టుకుంటారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులను పిలుచుడు శాత కాదు, వాళ్ళ గురించి మాట్లాడు శాత కాదు, ఇంకా ముచ్చడి చెప్తారు. పాపం మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరే తీయడు, పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలువను కూడా విలువడు, అందరిని పిలిచిండు. కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు అందరి పేర్లు పలికిండు, పెద్దలు గౌరవనీయులు అని చెప్పిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్కన ఉంటే మాట్లాడాడు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ నియోజకవర్గాలలో పోయి రిబ్బన్ కట్టింగ్లకు పోతే, అధికారిక సంబంధించినటువంటి వ్యవహారాలకు పోతే, లేకపోతే ఏమైనా శంకుస్థాపనలకు పోతే స్థానిక ఎమ్మెల్యేలను పిలవరట, వీళ్ళే పోయి రిబ్బన్లు కట్ చేసి వస్తారట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎంత ఘోరం చెప్పుర్రి. మరి మేము మర్యాద ఇవ్వమన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని మీ దాంట్లో తీసుకోవద్దు. మేము మర్యాద ఇవ్వమన్నప్పుడు ఎంపీలకు టికెట్లు ఇవ్వద్దు, ఎంపీకి గెలిపించుకోవద్దు. మరి మనం ఫస్ట్ ఎందుకు మర్యాద, ఆయన ఎంపీ కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు కదా, ఆయన పేరు వలకాలి కదా, మినిమం ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రోటోకాల్ ఇవ్వాలి, వ్యవహారం ఉంటుంది కదా. ఇది కాంగ్రెస్లో వ్యవహారం. గిట్లున్నది. అందరూ తిరుగుబాటు చేస్తున్నారు రేవంత్ రెడ్డి పైన. అందరు చాలా మంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కూడా కొంత రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, సీరియస్గా ఉన్నారనే చర్చ కూడా నడుస్తున్నది సోషల్ మీడియాలో. సో చూద్దాం ఏం జరగబోతుందో.